జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువైన బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగుకున్నట్లు, మీ అభివృద్ధికి మీ ఆశీర్వాదానికి అభ్యంతరము కలుగుకున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేసుకోండి. మర్యాద మీకు బోధించే బోధ ఏంటంటే, ఎక్కడ చూసి జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టును, 3 రాళ్ళు తన చేతులతో దాన్ని పెరికి వేయను అనగా మీలో మనలో చాలా మంది భార్య దగ్గరికి లే, మూర్ఖురాలువా, నువ్వు జ్ఞానవంతురాలతో ఇల్లు కట్టుకుంటావు అంటాడు. కుటుంబ విషయంలో కూడా నీ భార్య సమానం. కుటుంబంలో ఎవడైతే భార్యను సమానంగా చూడడో, బానిసగా చూస్తాడో ఆ కుటుంబం సక్సెస్ అవ్వదు. 2, దీన్ని తల మీద కూర్చోబెట్టుకోవడానికి కాదు, బానిసగా ఉండడానికి కాదు, పక్కన కూర్చోబెట్టుకోవడానికి. అంటే బాగా నీకు కుర్చీ ఉంటే నీ భార్య కూడా కుర్చీ ఉండాలా? ఆడదాన్నాగుండో పలానా చేయంటే భార్య మాట నువ్వు స్తోత్రం చెప్పాలి. ఆమె నీతో పాటు పిల్లలను కనింది, ఆమెకు స్వతంత్రత ఉంది, ఆమెకి ఆర్థిక లావాదేవీలు చెప్పాలి. ఎంత తెస్తున్నావో, ఎంత ఇస్తున్నావో, ఎంత నీకు జీతం వస్తుందో చెప్పాలి. అప్పుడు నీ కుటుంబం బాగుపడుతుంది, జీవితం సక్సెస్ అవుతుంది. కుటుంబం సక్సెస్ అవ్వలేదంటే నీ జీవితం అట్ల ఫ్లాప్ అయిపోయిందని అర్థం. ఒక్కొక్కరు జీతం ఎంతో చెప్పడు, ఎంత వస్తుందో చెప్పడు, ఏం చేస్తున్నాడో చెప్పడు. అసలు ఎందుకు భార్య ఉండాలమా? అది నువ్వు చేస్తున్న పొరపాటు ఉంటాను. మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకుంటే చెప్పలేరా? ఆమెకి ఉన్న దిక్కు నువ్వే. కుటుంబంలో ఆమె ఆవేదన, ఆమె బాధ కొంత సమయం కేటాయించి వింటున్నావా అంటున్నాను నేను. విన్నావా? నీ భార్యకి నువ్వే దిక్కు. ఆమె మొలను వినాలి, ఆమె కష్టం కూర్చొని వినాలి. పరాయి స్త్రీని పొగిడావో బిడ్డ, నీ కుటుంబం అంతగా దీవించబడదు, లేదా నీ కుటుంబం సక్సెస్ అవ్వదంటాను నేను. హల్లెలూయా. ఆమెకి ఇష్టం లేని అలవాట్లని మానేయాలి. నువ్వు ఆమెను ప్రేమిస్తే ఆమెకి ఇష్టం లేని వాటిని విడిచిపెట్టాయి. అప్పుడు నీ సంసారం కట్టబడుతుంది. కుటుంబం సక్సెస్ అయితే నీ వ్యాపారం సక్సెస్ అయినట్లే, నీ ఉద్యోగంలో సక్సెస్ అయినట్లే, అన్ని విషయాల్లో దీవించబడినట్లే. కానీ కుటుంబం ఒకరిగానే ఫెయిల్ అయితే నీకు ఉద్యోగం ఉన్న వేస్టే, వ్యాపారం ఉన్న వేస్టే, అసలు నువ్వు బ్రతకడం వేస్ట్ అనిపించింది. అవునా కాదా? ఎవరికొరకు బ్రతకాలండి? ఎవరికొరకు కష్టపడాలి? ఎవరికొరకు డబ్బు సంపాదించాలి? ఇలాంటి తలపులు వస్తాయి. కానీ